వాస్తవానికి ఈ కామారెడ్డి బీసీ ఆక్రోశ సభకు ఒక ప్రత్యేకత ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా లేరు. వాస్తవానికి ఎవరు ఎక్కడ ఇటువంటి మీటింగులు పెట్టినా పొలిటికల్ పార్టీల వాళ్ళను పిలిస్తే వాళ్ళ నుంచి ఏం సమాధానం వస్తుందో అనుకోవడానికి తప్పకుండా పిలుస్తుంటారు. అయితే ఈ సభకు అటువంటి వాళ్ళు ఎవరు కూడా రావడం లేదని చెప్పేసి తమ్ముడు నిన్న చెప్పారు, విశారదన్ గారు చెప్పారు, భూమన్న గారు కూడా మొన్న కలిసినప్పుడు చెప్పారు. అందుకని ఈ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ మొన్న మధ్యనే అకాల మరణం చెందినటువంటి అందశ్రీ అన్న ఇక్కడే తొలిసారిగా తెలంగాణ గీతాన్ని కూడా ఇక్కడ తను ఆలపించారని విన్నాను. అవునా, నిజమేనా? నిజమే. అట్లనే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కూడా ఇక్కడే జరిగింది. ఇవాళ ఇక్కడ ఈ గర్జన మనం ఈ ఆక్రోశ సభ పెట్టుకోవడానికి కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో నేను ఇప్పుడే అంటున్న తమ్మునితోటి, ఇక్కడ అందరం ప్రతినబోనినాం కదా, ఇక ఎవరు వెనకాల పోం కదా అని అన్నాను నేను. లేదు కమిట్మెంట్ తోటి కమిటెడ్గా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి మాట్లాడింది. అందుకని ఒక్కసారి చేతులు ఎత్తాలి మీరంతా కూడా. ఎవరు వెనకాల పోరు కదా. ఇదే మాట మీద దానికి కట్టుబడి పనిచేస్తే నిజంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. మేముగా ఎప్పుడు ఇటువంటి ఉద్యమాలకు మద్దతు పలుకుతూ సంఘీభావంగానే ఉన్నాం తప్ప ఎప్పుడు లీడ్ చేసే దాంట్లోకి రాలేకపోయాం. మొన్నటికి మొన్న బీసీ బంద్లో కూడా అందరూ కలిసి చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా అందులో భాగం పంచుకున్నాం. మేమెంతో మాకంతా అనేటువంటి వాటా ఖచ్చితంగా మనకు అవసరమే అనేటువంటి దానికోసం అక్కడ మాటగా పాటగా మేము అందులో ఆ ర్యాలీలో పాల్గొన్నాము. అందులో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇవాళ ఆర్థిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ముందుకు తీసుకొచ్చిన దాంట్లో ఈ సామాజిక ప్రజాస్వామ్యం అనేటువంటిది లేనందువల్లనే, అమలు కానందువల్లనే రాజకీయ ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకు చెందలేదనేటువంటిది మాత్రం అది వాస్తవం. అది అమలు కావాలి అనంటే పార్లమెంటులో కూడా జరగాలి. ఆ పార్లమెంటులో జరగాలి అని అనుకుంటున్నప్పుడు మనతో కలిసి వచ్చే వాళ్ళెవరు, మనం దూరం పెట్టే వాళ్ళెవరు, ఇవన్నీ కూడా మనం దీనికంతా మాట్లాడుకోవడానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అటువంటి వాళ్లతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ వివేకవంతులు. ఈ రకంగా ఆలోచిస్తూ ముందుకు పోతే జరగాల్సిన చోట జరిగితే అది ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది వాస్తవం. అందుకనే మేముగా అటు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ నా మాతృ సంస్థ అయినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు బాధ్యత వహిస్తూ ముందుకు సాగినాను. 85లో నా డిగ్రీ పూర్తయిన తర్వాత అదే సంవత్సరంలో కారంచేడు ఘటన జరిగినప్పుడు ఆనాటి నుంచి నిమ్న కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, సంస్కృతి సాంప్రదాయాలు ఎలా జరుగుతున్నాయనేటువంటి దాని పట్ల, అనేక సమస్యల మీద, కులవృత్తుల సమస్యల మీద అరుణోదయగా గళమెత్తుతూ ముందుకు సాగినాం. అట్లా సాగుతున్నటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు కూడా పడ్డాం కొంతమంది చేత. అయినా వాటిని ధిక్కరిస్తూ సైతం ముందుకు సాగుతూ వస్తున్నాము. ఈరోజు అదే క్రమ పద్ధతిలో దానికోసమే ఖచ్చితంగా నిలబడాలి అనేటువంటి దానికోసం ఈ సభకు కూడా రావడం అనేటువంటిది జరిగింది. మీతో కలిసి మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే దీన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకుందాం అనేటువంటి మాట, చాలా విషయాలు ఇంతకుముందు మేము వచ్చే టైంకే పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ఈ మాటగా కూడా చెప్పాను. అయితే దానికి సంబంధించి చలో పార్లమెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది.
అందుకు మీరు చేసేటువంటి ప్రయత్నంలో మేము తప్పనిసరిగా న్యాయమైనటువంటి ప్రజా పోరాటాలలో, న్యాయమైనటువంటి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికపరమైనటువంటి సమస్యలు మనం ఏ రకంగా ఎక్కడెక్కడ అణగదొక్కబడ్డాం, ఇంతకాలం ఎక్కడ ఏ రకంగా మనం వివక్షతలకు గురి కాబడ్డాం, ఎన్ని రకాలుగా అణిచివేతలకు గురి కాబడ్డాం అనేటువంటిది ఇప్పుడే చాలామంది ఆక్రోషంగా మాట్లాడారు. అట్లాంటి దాన్ని దాటుకుంటూ ముందుకు పోవాలి, మనం విజయం సాధించాలి అంటే దీంట్లో ఖచ్చితంగా నిజాయితీ అవసరం ఉంటుంది, నిక్కచ్చిగా ఉండడం అనేటువంటిది అవసరం ఉంటుంది, వివేకవంతంగా ఆలోచించడం అనేటువంటిది కూడా అవసరం ఉంటుంది. అట్లా ఆ రకంగా ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో మేము కూడా ఖచ్చితంగా అందులో భాగస్వాములం అవుతామని కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై బీసీ, జై ఎస్సీ, జై ఎస్టీ. థ్యాంక్ యూ. ఒక పాట పబ్లిక్ డిమాండ్ మీద. ఓకే, రైట్. అయ్యా అంటే మానిటర్ కూడా హలో హలో అది మనం తర్వాత చర్చిద్దాం, మనం మాట్లాడదాం. సరే, రాకీ. ఓకే ఓకే. మొన్ననే బీసీ బంద్కు పిలుపునిచ్చినప్పుడు మిత్రగారు కొంత రాశారు, దీన్ని ఇంకా పూర్తి చేయలేదు. అప్పటి వరకైతే మేమెంతో మాకంతా బహుజనుల బలమంతా, మేమెంతో మాకంతా బహుజనుల బలమంతా, అరే మేమెంతో మాకంతా ఆ సామాజిక న్యాయంతోనే దూరమౌనులే మన చింత, సామాజిక న్యాయంతోనే దూరమౌనులే మన చింత. రిజర్వేషన్ అందులో భాగం, 9వ షెడ్యూల్ చేర్చుటే మార్గం. మేమెంతో అరే మేమెంతో మాకంతా బహుజనుల బలమంతా, మేమెంతో మాకంతా బహుజనుల బలమంతా. పిడికెడు మందే ఉన్నారు, వాళ్ళేలుతున్నారు, దేశమంతా ఏలుతున్నారు, దేశమంతా ఏలుతున్నారు. ఆ నోటి దాకా వచ్చిన ముద్దను తన్నుకుపోయి మిన్నకున్నారు, తన్నుకుపోయి మిన్నకున్నారు, తన్నుకుపోయి వాళ్ళకే అదే దేశమంతా కులాల లెక్కలు తీయమన్నము మనమంతా. సకల రంగముల మన బాట దక్కాలంటే పోరాటమే బాట. మేమెంతో మాకంతా బహుజనుల బలమంతా, మేమెంతో మాకంతా. అంతేనా? కరెక్టే కదా? జై బీసీ, జై ఎస్సీ, జై ఎస్టీ. నేను అనుకున్నది ఏంటంటే, అన్న ఒక్క చిన్న మాట, నేను ఇంకా వేరే విషయాలు ఎక్కువ మాట్లాడను, కానీ ఇందులో ఆకాశంలో సగం పోరాటంలో సగం అంటూ మహిళలంతా కూడా అన్ని రంగాలలో దూసుకొస్తున్నటువంటి సందర్భం. ఈరోజు మీరు మహిళల్ని ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నాను. వేదిక మీద ఇందులో సగం ఉండాలి, సభలో కూడా సగానికి పైన ఉంటే ఇంకా సక్సెస్ అవుతాం. మహిళల సంఖ్యను పెంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం. దాని మీద మీరు నెక్స్ట్ టైం ఏ మీటింగ్ పెట్టినా ఆ రకంగా కృషి చేయాల్సిందిగా మిత్రులందరికీ సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై బీసీ. థ్యాంక్ యూ మ్యామ్.